వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాత సంక్షేమమే మా తొలి ప్రాధాన్యం. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రైతు పక్షపాతి ప్రభుత్వంగా అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలులోని లయన్స్ క్లబ్ ఆడిటోరియంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ తొలి విడత నిధుల విడుదలకు సంబంధించిన భారీ మెగా చెక్కును మంత్రి కందుల దుర్గేష్ నియోజకవర్గ రైతాంగానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అలాగే రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వాల కంటే భిన్నంగా అత్యంత పారదర్శకంగా రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే నమ్మకంతో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు మా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రైతుల పెట్టుబడి భారం తగ్గించడమే లక్ష్యంగా ఏటా ప్రతి రైతుకు 20,000 రూపాయలను 3 విడతలుగా అందిస్తున్నామని వివరించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 14,000 రూపాయలు కాగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద 6,000 రూపాయలు అందిస్తోందన్నారు. రైతులు తమ పంటలను మరింత నాణ్యంగా పండించుకునే సదుపాయాలు, మౌలిక వసతులు కల్పించేందుకు గాను నియోజకవర్గ రైతాంగానికి త్వరలోనే 50.75 లక్షల రూపాయల అదనపు నిధులను విడుదల చేయబోతున్నట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. జై కూటమి, జై కూటమి, జై కూటమి, జై కూటమి. అన్నదాత సుఖీభవ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ దుర్గేష్ గారికి, అదేవిధంగా ఏడీఏ శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి వివిధ రాజకీయ పక్షాల నాయకులకి, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులకి, అన్నిటికంటే మించి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి 50 మంది రైతాంగానికి, రాజకీయ కార్యకర్తలకి అందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తున్నాను. రైతు పక్షపాతి ప్రభుత్వంగా గడిచిన 12 ఏళ్ల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చూపించినటువంటి చొరవ, అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి మన ప్రభుత్వం, ఈ రెండు కలిసి గతం కంటే నిన్నగా రైతులకు మేలు చేసే విధంగా ఈ పీఎం కిసాన్ కార్యక్రమాన్ని కానీ, మనం ఏర్పాటు చేసుకున్నటువంటి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానీ జరగాలనేటువంటి ఆలోచనతోటి సంవత్సరానికి రైతుకి అన్ని రకాలుగా వెసులుబాటు కలిగే విధంగా 20,000 రూపాయల వరకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయటం. అందులో కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా 2,000, 2,000, 2,000 చొప్పున 6,000 ఇస్తే, మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు, మొట్టమొదటి విడత 5,000, రెండో విడత మరో 5,000, మూడో విడత 4,000, 14,000 రూపాయలని మన కేంద్ర ప్రభుత్వంతో పాటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం, 6,000, 14,000 కలిపి 20,000 ఇవ్వడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ మీ అందరూ చూస్తే గడిచిన సంవత్సర కాలంలో 2025-26 సంవత్సరానికి గాను 3 విడతలుగా మనం అన్నదాత సుఖీభావ్ కానీ, పీఎం కిసాన్ కార్యక్రమం కానీ మన నియోజకవర్గంలో, మన నిడదవోలు నియోజకవర్గంలో 19,978 రైతులకు గాను 36,76,00,000 రూపాయలు అందజేయడం జరిగింది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు మొట్టమొదటి విడత మనకి ఏప్రిల్ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ఇచ్చేటువంటి విడతగా ఇప్పుడు మనం ప్రభుత్వం తరఫున 5,000, కేంద్ర ప్రభుత్వం తరఫున 2,000, మొత్తం 7,000 రూపాయలు మొదటి విడతగా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మన నియోజకవర్గానికి సంబంధించి ప్రమాణమే 19,978 రైతులకు గాను 13,02,00,000 రూపాయల్ని ఇవాళ మొట్టమొదటి విడతగా అందజేయడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
కొంతమంది రైతులు వచ్చారు, వారికి ఆ చెక్కులు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే మిగతా వారందరికీ కూడా వారి ఖాతాల్లో ఆ డబ్బు పడినటువంటి సందర్భం. ఒక్కటే ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఒకసారి పోల్చుకోండి. ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం రైతులకు సంబంధించింది కనుక రైతులను కోరుతా ఉన్నాను నేను. మీరు అర్థం చేసుకోండి, ఆ రోజు అయినా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి రైతు భరోసా అనే పేరు పెట్టి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆయన చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వంతో కల్పిస్తామని చెప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వమే అచ్చంగా 12,000 ఇస్తుందని చెప్పి చివరికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000, రాష్ట్ర ప్రభుత్వం 12,000 బదులు కేవలం 7,000 మాత్రమే ఇచ్చి 13,000 తోటి చేయి నిలిపేసుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇవాళ ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం స్పష్టంగా మనం ఆ రోజు ఎన్నికలకు ముందు ఏ మాట అయితే చెప్పామో మనం మొత్తంగా రైతుకి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మన దగ్గర నుంచి కానీ ఇస్తామని చెప్పి 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది యథావిధిగా వస్తుంటే మరొక 14,000 అంటే వాళ్ళు ఆ ప్రభుత్వం ఇచ్చిన 7,000కి డబల్ చేసి 14,000 రూపాయలు గడిచిన సంవత్సరం నుంచి మనం ఇస్తున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇది ఈ ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధి. ఈ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా ఉండగలిగే ఇవాళ మీరు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయడం, కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి అవసరమైనటువంటి మీకు ఇవ్వాల్సిన డబ్బుని మీ ఖాతాల్లోకి 2 రోజుల లోపులోనే, కొన్ని సందర్భాల్లో 6 గంటల లోపులోనే మీ ఖాతాల్లోకి డబ్బు వేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందనేటువంటి మాటని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాము. అదేవిధంగా ఎరువుల విషయం కానివ్వండి, ఇతరత్రా మీకు లభించవలసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి అంశాలు కానీ, దాంతో పాటు ప్రధానంగా మీకు రావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కానీ ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. మొత్తంగా చూసుకుంటే అదే కార్యక్రమం మనకి మీరు పంట పండించుకోవడానికి అవసరమైనటువంటి సదుపాయాలు ఇవ్వడానికి 50,77,000 రూపాయలని సిద్ధం చేస్తున్నాం. త్వరలోనే ఆ డబ్బు కూడా వస్తుంది. దాన్ని ఈ నియోజకవర్గంలో అందరికీ అందజేయడం జరుగుతుంది అనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, ఈ రైతు పక్షపాత ప్రభుత్వం మీకు రైతులకి వారి సంక్షేమం కోసం ఎల్లవేళ కృషి చేస్తుందనేటువంటి మాటని మరొక మనం చేసుకుంటూ, ఆ రోజు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించాల్సిందిగా రైతులందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం రైతు బాంధవ ప్రభుత్వం అనేటువంటి మాటని మరొకసారి మనం చేసుకుంటూ, ఎవరికైనా చెక్కులు పరిసిన కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా ఏడీఏ గారి శ్రీనివాస్ గారిని కోరుతాం.